మాట ఏంటంటే కొన్ని కారణాలు ప్రజలలో వచ్చిన కొన్ని కారణాలు కావచ్చు. ఈ అంటే కేసీఆర్ చేసిన విధానాల వల్ల కూడా కావచ్చు. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి మొన్న అసెంబ్లీలో ఒక మాట చెప్పిండు. 1,52,000 కోట్ల అప్పు తెచ్చిండు మేము. మీరు వినడచ్చు. 1,50,000 కోట్ల అప్పు తెస్తే 1,52,000 పైన కట్టినామన్నారు. అంటే ఇది ఎవరు చేసిన అప్పు కట్టింది? వీళ్ళు కేసీఆర్ చేసిన అప్పే కట్టారు కదా. అంటే ఆ అప్పు కడుతూ మిత్తి కడుతూ అప్పు అసలు కడుతూ మళ్ళీ ఇక్కడ సంక్షేమ కార్డు నడిపేయాలంటే అప్పు చేయకుండా తేవాలంటే ఎన్ని ఇబ్బందులు అవుతాయి. అందుకనే ఆచితూచి అడిగేస్తుంటుంది. ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉండే ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యే కూడా చాలా తెలివైన వాళ్ళు. ఎక్కడ కూడా తొందరపడడం లేదు. నువ్వు ఏదో అన్నవు కదా అని ఉరికి అప్పు తెచ్చే పరిస్థితి లేదు. మన డబ్బులు మనమే సర్దుబాటు చేసుకుందాం. ప్రజలకు ఇచ్చిన మాటలను ఖచ్చితంగా అమలుపరిచి తీరుతామని తీరుస్తారు. మళ్ళీ ఎలక్షన్లో కూడా జరగబోయే 2-3 అంటే ఇంకా 3-4 ఎలక్షన్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి చెక్కు చెదిరే అలవాటే లేదు. మళ్ళీ కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తుందా? ఇంకా 4-5 ఎలక్షన్లు కూడా వస్తుంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మాదే అధికారానికి మేమే గెలుస్తామని వైపు కేటీఆర్ అంటుండు. అసలు ఇక అయిపోయింది కాంగ్రెస్ పని, మేమేం కూలగొట్టడం అవసరం లేదు. రియల్ ఎస్టేట్ వాళ్ళు వీళ్ళే పైసలు సందాలు వేసుకొని కూలగొట్టమంటారు. అండ్ కాంగ్రెస్ పార్టీని మేము కూలగొట్టడం అవసరం లేదు, వాళ్ళంతా వాళ్ళే కూలిపోతారని. అయితే రాజకీయం ఇప్పటికి ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ గెలుస్తుంది అంటుండు. రాజకీయాలు ఇవన్నీ మాటలు సహజం. మేము గెలవమని వారు చెప్తారా? ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నారు. అంటే పాపం వాళ్ళు దేశం కోసం ఎంతో కష్టపడ్డారు, రాష్ట్రం కోసం పోరాడిన చాలా మంది చచ్చినారు, చాలా రకాల వాళ్ళు జరిగినాయి. వాళ్ళు ఎన్నికలు పోటీ చేస్తున్నారు, మేము అధికారంలో వస్తామని చేస్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళ ఉనికి కాపాడడానికి, ప్రజలకు వాళ్ళను 1-2-3 ఎమ్మెల్యేల ప్రజల చైతన్యం నింపడానికి మా సేవ మా కర్తవ్యం మేము నిర్వహిస్తామని వాళ్ళు చేస్తున్నారు. కొన్ని వేరే రాష్ట్రాల పార్టీలు కూడా మన దగ్గర పోటీ చేస్తున్నాయి. బీఎస్సీ వచ్చి పోటీ చేస్తున్నారు, ఇంకా వేరే ప్రాంతీయ పార్టీలు వచ్చి పోటీ చేస్తున్నాయి. వాళ్ళు మేము గెలిస్తే అధికారంలోకి వస్తామన్నా లేదు. ప్రజల కోసం అవకాశం ఇస్తే చేస్తాం, అవకాశం ఇస్తే సేవ చేస్తాం అని వాళ్ళు చెప్తున్నారు. అదే మాదిరి కేసీఆర్ కూడా అంతే. ఇప్పుడు ఏ పార్టీలు మేము అధికారంలో రామంటారు? ఎవరైనా అధికారంలోకి వస్తామంటారు. ఇప్పుడు కేసీఆర్ నిజంగా మేము అధికారం రాము అన్నాడు అనుకో, మాకు అంత లేదన్నాడు అనుకో, అన్ని ఉండాలి అందరూ వెళ్ళిపోతుంటారు. ఉంటారా? ఇలా లేనప్పుడు ఇంకో దాంట్లో పోదాం. న్యాచురల్గా ఎవరైనా కార్యకర్తలు కానీ లీడర్లు కానీ ఇంకా ఎదగాలని కోరుకుంటారు, కానీ ఇళ్ళనే ఉండి కింద పోదాం అనుకుంటారా? ఒకవేళ నిజంగా మేము అధికారం రామన్నారు అనుకో వెళ్ళిపోతూ ఉంటాం. ప్రజలలో కూడా ఏంటంటే గాంభీరం, మేకపోతే గాంభీరం. అధికారంలోకి వస్తే మేము 100 సార్లు కింద సార్లు నిజంగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే అదనా? ఓకే అన్న, రాష్ట్ర రాజకీయాలు కాసేపు పక్కన పెడదాం. రాష్ట్ర రాజకీయాలు కామన్గా అందరూ మాట్లాడేటి కామన్ వర్డ్స్ ఉంటే ఎక్కడ పోయినా యాజ్ ఏ సిద్దిపేట లీడర్గా. సో ఈ కొత్త పాత కార్యకర్తల మధ్యలో సమన్వయ లోపం ఏమైనా ఉందా? ఇప్పుడు మీ పార్టీలో కూడా చాలా కొంతమంది వచ్చారు. మీరు మీ మాటలు చూస్తే మీరు అందరినీ సమర్థిస్తారు, అందరికీ